అందరికీ నమస్కారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే పిఎన్బి ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్తో ముందుకొచ్చింది. బ్యాంకింగ్ రంగంలో మంచి కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక గొప్ప వార్త. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంటే ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం గురించిన పూర్తి వివరాలు అంటే అప్లికేషన్ ప్రాసెస్ నుండి ఎంపిక విధానం వరకు అన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అవును, అక్షరాల 750. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న 750 ఉద్యోగ అవకాశాలు. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలుండటం నిజంగా చాలా అరుదు. సో బ్యాంకింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాలనుకునేవారికి ఇదొక సరైన సమయం అని చెప్పొచ్చు. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ పిఎన్బి ఆఫీసర్ ఉద్యోగమంటే ఏంటో చూద్దాం. తర్వాత దీనికుండాల్సిన అర్హతలేంటి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలేమిటో కూడా తెలుసుకుందాం. సరే, అయితే మొదటి సెక్షన్తో మొదలుపెడదాం. అసలు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ రోల్ అంటే ఏంటి, జీతం ఎంతుంటుంది, ఇంకా ముఖ్యంగా ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో చూద్దాం. ఇక్కడ పే స్కేల్ చూస్తే ఇది జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేర్ ఆఫీసర్ పోస్ట్ అన్నమాట. అంటే కెరీర్ స్టార్టింగ్లోనే ఒక ఆఫీసర్ లెవెల్లో జాయిన్ అవుతారు. ఇక్కడ చూపించింది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులు కూడా కలిస్తే చేతికందే జీతం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక మంచి ప్యాకేజ్. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఖాళీలున్నాయో చూద్దాం. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ టాప్లో ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో ఏకంగా 88 పోస్టులున్నాయి. ఇది తెలుగు తెలిసిన అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రానికి అప్లై చేస్తే ఆ రాష్ట్ర స్థానిక భాష వచ్చి ఉండటం తప్పనిసరి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేయగలరు. ఎందుకంటే ఇది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ కదా, అందుకే మెరిట్ లిస్టు కూడా రాష్ట్రాల వారీగానే తయారు చేస్తారు. సో ఏ రాష్ట్రానికి అప్లై చేయాలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. సరే, మరి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు? ఇప్పుడు రెండో విభాగానికొచ్చేద్దాం. ఈ జాబ్కి కావాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఇదొక చెక్లిస్ట్ లాంటిది. దీన్ని బట్టి అర్హత ఉందో లేదో తేలిపోతుంది. ప్రధానంగా 4 విషయాలు చూసుకోవాలి: వయస్సు, విద్య, అనుభవం, ఇంకా భాషా పరిజ్ఞానం. ఈ 4 అర్హతలు ఉంటేనే ఈ పోస్టుకి అప్లై చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ముందుగా వయస్సు. సాధారణంగా అయితే గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు. కాని రిజర్వేషన్ కేటగిరీల వారికి కొన్ని సడలింపులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఇంకా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. అంటే వారు వరుసగా 35, 33 మరియు 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫ్రెషర్స్కి కాదు. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో ఆఫీసర్గా గానీ, క్లర్క్గా గానీ కనీసం 1 సంవత్సరం పనిచేసిన అనుభవం తప్పనిసరి. మళ్ళీ చెప్తున్నా, ఇది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ కదా, అందుకే స్థానిక భాష వచ్చుండటం తప్పనిసరి. ఏ రాష్ట్రానికి అప్లై చేస్తే ఆ రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం ఈ 3 నైపుణ్యాలు ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. అర్హతలన్నీ సరిపోతే ఇక తర్వాతి స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగాన్ని సాధించడానికి ఏ దశల్ని దాటాల్సుంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఉద్యోగం సంపాదించాలంటే మొత్తం 4 అంచెలు దాటాలి. ఫస్ట్ ఆన్లైన్లో ఒక రాత పరీక్ష ఉంటుంది. అందులో పాసైన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అవసరమైతే భాషా పరీక్ష, ఇంకా ఫైనల్గా ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడొక విషయం గమనించాలి, ప్రతి సెక్షన్కి టైం లిమిట్ ఉంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగానికి ఏకంగా 50 మార్కులున్నాయి. అంటే ర్యాంకును నిర్ణయించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడో చిన్న హెచ్చరిక, ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. జాగ్రత్త! పెట్టిన ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4 అంటే 0.25 మార్కులు కట్టవుతాయి. సో సమాధానం ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం మంచిది. ఇంతకీ ఈ ఎల్ఎల్పిటి అంటే ఏంటి? ఎల్ఎల్పిటి అంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్.
ఇది ఎవరికంటే ఎవరైతే తమ 10వ లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదవలేదో వాళ్ళు ఈ పరీక్ష రాయాల్సుంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే, కాని ఇందులో పాసవడం తప్పనిసరి. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం గదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అప్లై చేయడం ఎలా? ఆన్లైన్లో ఎలాంటి తప్పులు చేయకుండా అప్లికేషన్ను ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే చాలు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా పిఎన్బి వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అవసరమైన ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన సైజ్, ఫార్మాట్లోనే ఉండేలా చూసుకోవాలి. చివరిగా ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంది, చేతితో రాయాల్సిన డిక్లరేషన్. ఈ స్లైడ్లో కనిపిస్తున్న వాక్యాన్ని అభ్యర్థులు తమ స్వంత చేతిరాతితో ఇంగ్లీష్లో నల్ల ఇంక్ పెన్నుతో రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి. గుర్తుంచుకోండి, ఇది క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు జీఎస్టీతో కలిపి కేవలం 59 రూపాయలు. మిగిలిన కేటగిరీల వారందరికీ 1180 రూపాయలు. ఈ ఫీజు నాన్ రీఫండబుల్, అంటే ఒక్కసారి కట్టాక తిరిగి ఇవ్వబడదు. చివరిగా కొన్ని ముఖ్యమైన తేదీలు, ఇంకా అప్లై చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీలక పాయింట్స్ చూసేద్దాం. ఈ వివరాలు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ డేట్స్ చాలా ముఖ్యం, వెంటనే నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 3న మొదలై నవంబర్ 23తో ముగుస్తుంది. చివరి నిమిషం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ఇక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశముంది. సో, ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. అప్లై చేసే ముందు ఈ విషయాలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగంలో చేరిన తరువాత 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ ఉంటుంది. సిబిల్ స్కోర్ కనీసం 680 ఉండాలి. అలాగే 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ రాష్ట్రంలో పోస్టింగ్ వస్తుందో అక్కడ కనీసం 9 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దీర్ఘకాలికంగా సరిపోతాయో లేదో చూసుకోవాలి. మొత్తం మీద చూస్తే 750 పోస్టులు, మంచి జీతం, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిజంగా ఒక గొప్ప అవకాశాన్ని ముందుంచింది. ఈ వివరాలన్నీ పరిశీలించాక బ్యాంకింగ్ కెరియర్లో స్థిరపడాలనుకునేవారికి ఇది సరైన ముందడుగేనా కాదా అన్నది అభ్యర్థులే నిర్ణయించుకోవాలి.